ఈరోజు హనుమాన్ విజయోత్సవ ర్యాలీ ఏదైతే జరుగుతుందో దీనికి వేలాదిగా బీచ్ రోడ్లో పార్క్ హోటల్ దగ్గర నుంచి శోభాయాత్ర జరుగుతుంది. అలాగే పార్క్ హోటల్ వరకు బైక్ ర్యాలీ ఆరిలో ప్రాంతం నుంచి సుమారుగా 200 బైకులతో ఇక్కడ ర్యాలీ ప్రారంభించడం జరుగుతుంది. హిందూ బంధువులందరూ ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని విజయోత్సవం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. దేశంలో హిందువులంతా ఐక్యత కోసం, అదేవిధంగా ఈ దేశాన్ని హిందూ ధర్మంతోనే రక్షించబడుతుంది అనేటువంటి ఉద్దేశంతో చాలా కాలంగా హనుమాన్ జయంతి రోజు హనుమాన్ శోభాయాత్ర పేరుతోటి హిందూ బంధువులందరూ కలిసి ఈ యొక్క హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈరోజు ఈ సందర్భంగా విశాఖపట్నంలో సుమారుగా ఒక 10 ప్రాంతాల నుంచి విశాఖపట్నానికి పరమట, ఉత్తరం, దక్షిణం 3 వైపుల నుంచి, అంటే ఇటువైపు తగరపవలస, ఆనందపురం, మధురవాడ, అదేవిధంగా ఇటువైపు ఆరిలోవా, పెందుర్తి, సబ్బవరం, అదేవిధంగా ఇంకొక వైపు స్టీల్ ప్లాంటు, గాజువాక, కోరమానపాలెం, ఈ విధంగా అన్ని ప్రాంతాల నుంచి, అన్ని బస్తీల నుంచి, అన్ని ఏరియాల నుంచి హిందూ బంధువులు బైకుల మీద యాత్రగా ఆల్రెడీ బయలుదేరారు. ఇక్కడ ఆరిలోలో కూడా ఇప్పుడు బయలుదేరుతున్నాం. సుమారు ఒక 5,000 మంది బైకులతోటి విశాఖపట్నం పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించి 6 గంటలకల్లా బీచ్ రోడ్లోని పార్కు హోటల్ దగ్గర నుంచి నడక ద్వారా ఆ యాత్ర కొనసాగుతుంది. ఆఖరికి కాళీమాత టెంపుల్ దగ్గర ఒక బహిరంగ సభ జరుగుతుంది అన్నట్టు. కాబట్టి అంటే ఈ సందర్భంగా హిందూ మిత్రులందరికీ కూడా తెలియజేస్తున్నాం, ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనండి. హిందూ సమాజం అంతా ఐక్యంగా ఉండాలా. ఈ దేశం అభివృద్ధి చెందాలంటే హిందూ ఐక్యతతోటే సాధ్యమవుతుంది. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా పాల్గొనాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి హిందూ బంధువులందరికీ కూడా హనుమాన్ జయంతి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాం.